పరిశుద్ధుడైన దేవా, దయగల తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఒకని తల్లి ఆదరించినట్లు నేను వారిని ఆదరిస్తున్నానని తల్లి ప్రేమను నీ ప్రేమను వ్యక్తపరచడానికి దేవా నువ్వు ఒక ఉపమానంగా వాడుకున్నావు. అంటే తల్లి ప్రేమ ఎంత గొప్పదో అని నీ మాటల్లో తెలియజేశారు. అవును నాయనా, నీ ప్రేమ గొప్పది. అలాగే ప్రేమించే తల్లులు మాకు ఇచ్చావు. అందుని బట్టే మీకు కృతజ్ఞతలు. ఈ మదర్స్ డే సందర్భంగా నీ బిడ్డలు ప్రతి తల్లిని కూడా మీరు ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చెల్లెల్ని, ప్రతి అక్కలను మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, నీ బిడ్డలు ఇంకా దీర్ఘాయుష్తో మీరు దీవించి మరి అనేక మంది కొరకు మొరపెడుతున్నటువంటి వారి ప్రార్థనలు, నశించిపోతున్నటువంటి ప్రతి వారు రక్షించబడినట్లుగా మీ సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పురుషులైన వారందరూ కూడా వారికి ఇవ్వబడినటువంటి తల్లులను, అక్కలను, చెల్లెలను ప్రేమించేవారుగా, గౌరవించేవారుగా, సన్మానించేవారుగా మా అందరిని మీరు నిలబెట్టండి. దేవా, నీ కృప ఎంతో గొప్పది, నీ ప్రేమ ఎంతో గొప్పది. నీ వాత్సల్యతలోకి మేమందరము ఎల్లప్పుడూ వర్ధిల్లే కృపను మీరు ఇచ్చి మీకు ఇష్టకరమైనటువంటి బిడ్డలంగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఈ వాక్యమై ఉన్న దేవుడిగా ఈ సమయమందు మాతో మీరు మాట్లాడి మహిమ పొందుకొనమని ప్రభువైన యేసునామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. రండి, దేవుని యొక్క వాక్యం నుంచి ఈరోజు మరి స్పెషల్గా ఇక మదర్స్ డే సందర్భంగా కొన్ని విషయాలు బైబిల్లోంచి కొంతమంది స్త్రీల గురించి మనం నేర్చుకుందాం. స్త్రీల గురించి నేర్చుకుంటున్నామంటే దాని అర్థం ఇది బ్రదర్స్కి, పురుషులకు కాదని కాదు, కానీ మరి దేవుడే స్వయాన ప్రభువైన యేసుక్రీస్తు వారే తల్లి ప్రేమతో తన ప్రేమను పోల్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ ప్రేమను, ప్రభు ప్రేమను అర్థం చేసుకోగలిగినట్లుగా ఈ దినము ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు కొనసాగుదాం. రండి, దేవుని వాక్యంలోంచి చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. 16వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాం. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా అక్కడ నుండి ఫిలిప్పీకు వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును, రోమియుల ప్రవాసస్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు.
ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిజము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసింది. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. మరి యొక్క మదర్స్ డే ప్రత్యేకంగా ఈ స్పెషల్ డే గుర్తు చేసుకుంటూ కొంతమంది స్త్రీల గురించి మనం సమయానుకూలంగా, అంటే ఎంతమందిని మనం పరిచయం చేసుకోగలమో అంతవరకు పరిచయం చేసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ పేరు చెప్పండి, ఎవరు? లూదియా. ఈమె గురించి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో ఆమె గురించి ప్రత్యేకంగా రాయబడడానికి గల కారణం ఏంటంటే, ఈమె రక్షించబడ్డం మాత్రమే కాదు, తన ఇంటి వారందరి రక్షణ కార్యములో తన వంతు పాత్రను, ఎందుకంటే ఆమె చూస్తున్నాం వచ్చి విన్నది ఆమె, కానీ అక్కడ గమనించినప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారు, అక్కడ రాయబడి ఉంది బాప్తిస్మము పొందినప్పుడు. అంటే ఇప్పుడు ఆమె మాత్రమే కాదు విన్నది, ఆమెతో పాటు తన ఇంటి వారు కూడా ఏమయ్యారు అంటే రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఆలోచన చేయండి. స్త్రీ విన్నది. సహజంగా ఏ సంఘంలో అయినా మనం గమనిస్తే ఎక్కువ శాతం ఉండేవారు ఎవరు అంటే స్త్రీలే. వినాలి. దేవుని మాట వినబడుతున్నప్పుడు చాలా శ్రద్ధగా వినాలి మనం. మరి ఆమె గురించి ప్రత్యేకంగా నేర్చుకోవడానికి గల కారణం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు, ఆమె తన ఇంటి వారి రక్షణ కొరకు కూడా పనిచేసింది. ఉన్నారా ఇక్కడే? సహజంగా తల్లి పాత్ర చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. జాన్ వెస్లీ గారు, ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ఇద్దరు జాన్ వెస్లీ గారులు కాదు, మరి గొప్ప దైవజనుడు, గొప్ప మిషనరీ, గొప్ప సేవకుడిగా పనిచేసినటువంటి జాన్ వెస్లీ గారి అమ్మగారు సూజానా వెస్లీ. ఆమె నిజంగా ఆమె గురించిన వివరణ విన్నప్పుడు ఎంత గొప్పగా అనిపించిందంటే, ఆమె అంట రోజు తన పిల్లల కొరకు రాత్రి ఒక్కొక్క పిల్లవాడి తల మీద చెయ్యేసి ప్రార్థన చేస్తే, ఆమె ప్రార్థన ముగించేసరికి ప్రతి పిల్లల మీద చేయి వేసుకుంటూ వచ్చి ప్రార్థన ముగించేసరికి తెల్లవారి 5 అయ్యేదంట. ఎన్ని గంటలు ఏం చెప్పండి? 5 గంటలు తెల్లవారి. ఇంకా ఆమె ఎప్పుడు పని చేయాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి అంటే తన పిల్లల రక్షణ కొరకు, తన పిల్లల ఆత్మీయ అభివృద్ధి కొరకు, భవిష్యత్తు కొరకు ఆ తల్లి చేసినటువంటి ప్రార్థన ఒక గొప్ప దైవజనుడిని ఈ మన క్రైస్తవ దేశానికి, క్రైస్తవ సమాజానికి దేవుడు అందించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె కృషి. అలాగే ఇంకొక వ్యక్తి మనం వెంటనే గుర్తు వచ్చే వ్యక్తి ఎవరంటే, ప్రపంచంలోనే పెద్ద చర్చ్, పెద్ద సంఘం ఉన్నటువంటి పాల్ యాంగిచో గారు. ఆయన చిన్నప్పుడు ఆయనకు జబ్బు చేసినప్పుడు తీసుకెళ్ళిపోండి, ఇక బ్రతకడు అని అన్నారంట. అంటే తన తల్లి ఏం చేసింది అంటే, ఆ పాల్ యాంగిచో గారి కొరకు ప్రార్థన చేసినప్పుడు, పాల్ యాంగిచో గారు ఈరోజు ప్రపంచంలోనే గొప్ప దైవజనుడిగా, ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి సంఘంగా, పెద్ద సంఘంగా మరి దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పాల్ యాంగిచో గారిని మనం గమనిస్తే తన తల్లి ప్రార్థన. ఈరోజు ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు ఈ లూదియా గురించి కొన్ని విషయాలు, ఇది స్త్రీలకు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ వర్తించే విషయం. ఈమె ద్వారా
ఈమె తన ఇంటి వారి రక్షణ కొరకు ఎలాగ పని చేయగలిగిందో అని ఆలోచన చేయడానికి కొన్ని ఆత్మీయ సత్యాలు ఇక్కడే కనబడతాయి. చూడండి. అసలు మొదటిగా లూదియా అన్న పేరుకు అర్థం ఏంటి అంటే, ఇంగ్లీష్లో లిడియా అంటారు, అర్థం ఏంటంటే దివిటి. దేవుని స్తోత్రం చెప్దామా? దివిటి అంటే తెలుసా? దివిటి అంటే చిన్న దీపం కాదు. దివిటి అంటే కాగడ. లూదియా అన్న పేరుకి అర్థం ఏంటంటే దివిటి. అంటే దేవుని యొక్క ఉద్దేశంలో స్త్రీ లేదా తల్లి ఎలా కనబడుతుంది అంటే ఒక దివిటీగా కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి, ఇందాక మనం చదువుకున్నటువంటి వచన భాగంలోకి వచ్చి చూసినప్పుడు 11వ వచనంలో నేను చదువుతాను. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా వాళ్ళు వచ్చినటువంటి ప్రదేశాలు చెప్తూ ఫిలిప్పీనకు వచ్చిత్తం. ఇంతకు వచ్చిన వారు ఎవరు అంటే 16వ అధ్యాయంలో ప్రారంభంలో కనబడతారు. పౌలు తన శిష్య బృందంతో ఏం చేస్తున్నాడు అంటే, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన పంపించేశారు, మీరు ఇక్కడ చెప్పడానికి వీలు లేదు. లొస్త్రకు వచ్చాడు, తిమోతి కనబడతాడు అక్కడ. చూడండి 6వ వచనంలో, ఆసియాలో వాక్యం చెప్పకూడదని తర్వాత పరిశుద్ధాత్మ కూడా వారిని ఏం చేశాడు అంటే ఆటంకపరిచాడు దేవుడు. మరి అక్కడ నుండి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? అలాగా వారంట త్రోయ విడిచి ఓడెక్కి, ఇప్పుడు ఓడెక్కి ఎక్కడికి వచ్చారు? ఫిలిప్పీకి వచ్చారు. అంటే ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడు అంటే ఫిలిప్పీలో ఉన్నాడు. ఈ ఫిలిప్పీకి వచ్చినప్పుడు చూడండి, మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతంలో అది ముఖ్య పట్టణమైన రోమియుల ప్రవాస స్థానమై ఉన్నది. అక్కడ కొన్ని దినాలు ఆ పట్టణంలో ఉన్నాడంట. వినాలి. ఎందుకు ఆ ప్రాంతాల గురించి చెప్తున్నానంటే, లూదియా గురించి మనకు అర్థం కావాలంటే అసలు లూదియా వచ్చినటువంటి ప్రాంతం కూడా మనకు తెలియాలి. ఇక్కడ గమనించినప్పుడు ఒకరోజు ఏం జరుగుతుందంటే 13వ వచనంలో, అది ఏ దినము అంటే విశ్రాంతి దినం. ఇప్పుడు అందరూ అక్కడ నదీ తీరంలో ప్రార్థన జరుగుతుంది. అక్కడ దైవభక్తి కలిగినటువంటి స్త్రీలలో అని మనం చూస్తున్నాము లూదియా కనబడుతుంది. ఇంతగా ఆమె గురించినటువంటి పరిచయ వాక్కులు ఏమని రాయబడ్డాయంటే, ఆమంట ఊదారంగు పొడిని అమ్ము తూయతైరా పట్టణస్తురాలు. ఈ వాక్యం దగ్గరకు వచ్చి వినండి, వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఆమె ఎక్కడి నుండి వచ్చిందంటే తూయతైరా పట్టణం నుండి వచ్చింది. ఎక్కడికి, దేనికోసం వచ్చింది? ఆమె ప్రార్థనలో పాల్గొనడానికి, వాక్యం వినడానికి వచ్చింది. ఏ రోజున వచ్చింది? విశ్రాంతి దినమున వచ్చింది. తూయతైరా అయిన మాటకు అర్థం ఏంటంటే శ్రమల వాసన. ఉన్నారా? వినబడిందా? ఏం చెప్పండి? ఆమె పేరేం చెప్పండి? దివిటి. శ్రమల్లో ఆమె ఎలా ఉందో తెలుసా? దివిటి వలె ఉంది. దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ ఉన్నటువంటి తల్లులైనా, చెల్లెళ్ళైనా, అక్కలైనా, ఇక్కడ ఉన్నటువంటి అన్నలైనా వినండి, ఈరోజు శ్రమలో ఆరిపోయేవారుగా ఉండాలా, వెలిగేవారంగా ఉండాలా? కానీ ఏం జరుగుతుంది? శ్రమల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆరిపోతున్నామా, వెలుగుతున్నామా? నిజంగా చెప్పాలంటే ఈ వారం అంతా ఎంతో సందడిగా జరిగిందండి. ఆ సందడిలో చాలామంది మిస్ అయ్యారు. ఎందుకు మిస్ అయ్యారో చెప్పమంటారా? ఆ సందడిలో పాల్గొనకపోవడానికి కారణాలు చెప్పమంటారా? కొంతమందికి ఏమో ఒంట్లో బాగోలేదంట, కొంతమందికి ఏమో ఖాళీ లేదంట, ఏమండి, కొంతమందికి ఏమో అనేకమైన పనులు. ఏమండి, ఒక మాట చెప్తాను, అవి ఎప్పుడు ఉండే, నేను తప్పు పట్టట్లేదు, అవి ఉన్నాయని లేవని చెప్పను, కానీ తప్పు పట్టలేదు. కానీ ఒక మాట ఆలోచన చేయండి, ఈ సంతోషం గడిపినటువంటి, ఈ వారంలో గడిపినటువంటి సంతోషం మళ్ళీ వస్తే వచ్చే సంవత్సరానికి వచ్చుద్దేమో. కానీ నువ్వు ఇంట్లో ఆ వారం రోజులు గడిపావు చూసావా, ఆ జీవితం పోయిన వారం ఉంది, వచ్చే వారం కూడా ఉంటుంది. ఈరోజు ఎందుకు మాట ఆలోచన చేస్తున్నావంటే, నీకు శ్రమలు ఉన్నాయి అని చెప్పేసి ఆగిపోవడం కాదు.
కేవలం నేను దీనికి పోయిన వారానికి సంబంధించిన విషయం అని చెప్పట్లేదు. నేను అసలు దీన్ని ప్రజెంట్ చేయడానికి దీంట్లో అత్యధికమైనటువంటి కష్టమై ఎవరైనా ఉంది అంటే ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సేవకురాలు కానీ, ప్రాముఖ్యంగా టీచర్స్, ఇంకా చెప్పాలంటే టీచర్స్ కానీ, మీ పిల్లల కోసం మీరు పడనటువంటి ప్రయాస. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నా కదా, ఒక 2-3 నెలల నుండి మేము అలారాలు కూడా పెట్టుకోవట్లేదు. ఎందుకు పెట్టుకోవట్లేదు తెలుసా? అలారాలు పెట్టుకోపోవడానికి కారణం ఏంటంటే, మా అలారం ఏంటంటే తెల్లవారుజాము టీచర్స్ అందరూ మీ పిల్లల రక్షణ కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి కమిట్మెంట్ కలిగినటువంటి టీచర్స్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, మీరు కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి. మీరు ఏదైతే చేయలేకపోతున్నారో వారు చేస్తున్నందుకు వారిని అప్రిషియేట్ చేయాలి. అంత మాత్రమే కాదు, ఆటోలు పెట్టిన వాళ్ళు ఉన్నారు అంటే ఏదో వాళ్ళని ఈరోజు నిలబడ్డారని కాదు, నిలబడకుండా ఉన్నవారు కూడా ఆ సమయానికి వాడబడేవారు కూడా ఉంటారు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ఇదంతా ఎవరి పని? దేవుని పని. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ విశ్రాంతి దినమున ఆమె వ్యాపారం చేసే వ్యక్తి, కానీ వ్యాపారాన్ని విడిచిపెట్టి విశ్రాంతి దినమున ఎక్కడుందో తెలుసా? చెప్పండి, అక్కడ రాయబడి ఉంది కదా 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి, ఆమంట గవిని దాటి వచ్చిందంట, నదీ తీరమున ఏం చేస్తుందో తెలుసా? వినాలి, ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి, అంటే ప్రార్థన గురించి తను సమర్పణతో ఏం చేసింది చెప్పండి? దాటొచ్చిందంట. దేవుని స్తోత్రం చెప్తామా? ఈరోజు లూదియా గురించి ఎందుకు వినబడుతుంది దేవుని మాట? ఎందుకు ఆమె సాక్ష్యం వినబడుతుందంటే, ఎవరైతే వినాలి ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క పాదాలని, దేవుని సన్నిధిలో దైవభక్తిని, ఇదిగో శ్రమల కలిగిన సమయాల్లో కూడా దివిటీలుగా వెలుగుతారో వారు ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో గుర్తించబడతారు. ఆమేన్ చెప్పాలి. లూదియా ఈరోజు ఒక ఆదర్శవంతమైన స్త్రీ. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు ఎవరిని పరిశీలన చేసుకోక్కర్లేదు, ఎవరిని విమర్శించక్కర్లేదు. వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, శ్రమల్లో నేను ఎలా ఉన్నాను? దేవునికి దగ్గర అవుతున్నానా? దేవునికి దూరం అవుతున్నానా? శ్రమల్లో నేను ఎలాగున్నాను? నిందల్లో నేను ఎలాగున్నాను? కష్టాల్లో నేను ఎలాగున్నాను? అవమానాల్లో నేను ఎలాగున్నాను? నేను ఇంకా దేవుని కొరకు వెలుగుతున్నానా? దేవునికి దూరం అవుతున్నానా అని ఒక ప్రశ్న లూదియా మన ముందుంచుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే చూడండి, అక్కడే గమనిస్తే 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, ఆమంట ఆ విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగున అనుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఈ స్త్రీ ముచ్చట్లతో లేకపోతే సమయము కాలయాపన చేసే స్త్రీ కాదు. లేకపోతే ఇక్కడ గమనించినట్లయితే ఈ స్త్రీ ద్వారా నేర్చుకోగలిగిన గొప్ప విషయం ఏంటంటే, ఆమె అక్కడ గమనిస్తే ఆరాధన దొరికే స్థలంలో, ఆరాధించే స్థలంలో, ప్రార్థించే ప్రజల మధ్య ఉండే స్థలంలోకి వెళ్ళడానికి ఆతురపడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ప్రార్థనకి కిలోమీటర్ల దూరంకి వెళ్ళట్లేదు, మందిరానికి కిలోమీటర్ దూరంలో లేదు ఆమె ఎక్కడుందో తెలుసా? అక్కడ కంఫర్ట్ ఉంటుందో లేదో చూసుకోలేదు. నదీ తీరం అని రాయబడి ఉంది. నేను వెళ్తే అక్కడ చైర్లు ఉంటాయో లేదో తెలియదు, నేను వెళ్తే అక్కడ అనుకూలత ఉంటుందో లేదో తెలియదు, అనుకూలమైనటువంటి ప్రజలు ఉంటారో లేదో తెలియదు, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయో లేదో తెలియదు, నదీ తీరం అనుకోకుండా ఏమైనా వర్షం వస్తుందో తెలియదు, వాతావరణం ఎలా మార్పు వస్తుందో తెలియదు. ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితి అయినా నేను విశ్రాంతి దినమున ఎక్కడ ఉండాలి అంటే ప్రార్థనలో ఉండాలి.
నేను ప్రార్థించే ప్రజలతో ఉండాలి, నేను ప్రార్థించేటటువంటి స్థలములో, ఆరాధించే స్థలములో నేను ఉండాలి అని ఆ దినములో ఆమెకున్న కమిట్మెంట్ ఈరోజు ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాట సూటిగా ఆలోచన చేయండి. మనం సమయం ఎక్కడ గడుపుతాం? ఎక్కువగా మన పిల్లలు రక్షించబడాలని మనకు ఉంటుంది, మన కుటుంబం రక్షించబడాలని మనకు ఉంటుంది, మన ఇంటి వారు రక్షించబడాలి, వారు మార్పు చెందాలని మనకు ఉంటుంది. కానీ ఉండాల్సినటువంటి స్థలంలో నువ్వు ఉన్నావా అనేది ఒక ప్రశ్న. గడపవలసిన సమయం గడుపుతున్నావా లేదా అనేది ఒక ప్రశ్న. ఈరోజు దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే మరి దేవుడు ఆమె ద్వారా మాట్లాడిస్తున్నటువంటి మాట చూడండి. అక్కడే మన 16-13లోనే ఆమె ప్రార్థనలో ఉంది. రెండవది ఆరాధించే అనుకూలత కోరకుండా ఉంది. ఇంకెలా ఉందో తెలుసా? ఆమెకు దేవుడు పెట్టినటువంటి పేరేటో తెలుసా? 14వ వచనంలో అప్పుడు లూదియా అను, చెప్పండి ఏంటంట? ఒక మాట అడుగుతున్నాను, ఈమె గురించినటువంటి సాక్ష్యం ఎవరిస్తున్నారు? ప్రభువే ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఆమంట ఎవరో తెలుసా? దైవభక్తి గల స్త్రీ. ప్రియాక చెల్లి, ఒక ఆదర్శవంతమైనటువంటి తల్లి, ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీ ఎలా ఉంటుందో తెలుసా? దైవభక్తి. ఎందుకంటే తిమోతి పత్రికలో కూడా ఈ మాటని ఇలా ఉంచి, తిమోతి పత్రికలో మనకు కనబడతారు ఇలాంటి మరొక ఫ్యామిలీని మనం చూడొచ్చు. రండి దేవుని వాక్యంలోంచి తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము చదవమ్మా. ఎక్కడది? ఎన్నో అధ్యాయం? ఆ విశ్వాసము మొదట మీ అవ్వ అయిన 1:3 ఆ విశ్వాసం మొదట క్షమించాలి 1:5 మీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా దేవుని స్తోత్రం చెప్దామా? తిమోతి తల్లి, తిమోతి అవ్వ, వీళ్ళలో ఏముందంట? విశ్వాసం. ఇప్పుడు అది ఎవరికి వచ్చింది చెప్పండి? తిమోతికి వచ్చింది. తిమోతి ఎవరు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు. ఇందాక మనం చదువుకున్న 16వ అధ్యాయము మొదటి భాగంలో చూసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలుతో పాటు సువార్త పనిలో పరిచర్లో నడుస్తున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి రక్షించబడ్డానికి, ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి రావడానికి ప్రధాన కారణం ఎవరో చెప్పండి? తన తల్లి, తన అవ్వ. దేవుని స్తోత్రం చెప్దామా? అందుకే అదే తిమోతి పత్రికలో వాస్తవానికి నేను ఎవరిలా ఉండకూడదో చూపించడానికి ఈ అధ్యాయం తీశాను. సరే, ఎలాగో చదివారు కాబట్టి 3వ అధ్యాయంలో చూడండి. అక్కడ మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 6వ వచనం, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు. ఒక మాట ఏంటంట? ఇంతకీ సత్యం నేర్చుకుంటున్నారా లేదా? నేర్చుకుంటున్నారు. వినబడుతుందా లేదా? వినబడుతుంది. ఎక్కడ ఉందన్నమాట? ఇది ఒక రాయబడిన మాటను చూస్తే, పాపభరితులై నానా విధములైన దురాశన వల్ల నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. అంటే ఎప్పుడు వినబడుతున్నప్పటికి కూడా, నేర్చుకుంటున్నప్పటికి కూడా కొంతమంది ఉన్నారంట. ఎవరు వాళ్ళు అంటే, సత్య విషయమై అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని
అవివేక స్త్రీలు. వినాలి, దేవుని వాక్యాన్ని ఎరిగిన స్త్రీలు ఉన్నారు, కుటుంబాన్ని కట్టుకున్న స్త్రీలు ఉన్నారు, కుటుంబాన్ని రక్షించుకున్న స్త్రీలు ఉన్నారు. కానీ సత్యవాక్యం వినబడుతున్న ఎప్పటికీ కూడా చేర్చుకొని అవివేక స్త్రీలు కూడా ఉన్నారు. మరి ఎందుకు దేవుడి మాట మనతో చెప్తున్నాడంటే, ఈ లూదియా చేర్చుకుంది, లూదియా ప్రార్థనలో ఉంది, లూదియా చెప్పండి ఎక్కడుంది? ఆరాధించబడే స్థలంలో ఉంది, విశ్రాంతి దినమున ఉంది. ఎలా ఉందో తెలుసా? దివిటీగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ పక్కన ఉన్న వాళ్ళు తట్టి చెప్పండి, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే దివిటీగా ఉంటావని చెప్పండి. ఎక్కడుంటే? దేవుని సన్నిధిలో ఉంటే దివిటీగా ఉంటావు. దేవుని సన్నిధిలో ఉండలేని వారు ఎప్పటికీ కూడా ఎవరో తెలుసా? ఆరిపోయేవారే. ఇంతకీ ఆమె ఎక్కడ నుండి వచ్చింది? శ్రమలలో నుండి. శ్రమల్లో ఎలా ఉందో తెలుసా? దివిటీగా ఉంది. ఈమె దగ్గర ఉన్నటువంటి మరొక అనుభవం చూస్తే అక్కడే 16వ అధ్యాయం రండి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచు, అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ, ఈమెకున్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? వినే స్వభావం. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి గురించి వింటుంది? ఏమండి, అదే తిమోతి అంటాడు, చెరుపుడు మాటలు, పాడు చేసే మాటలు, ఇచ్చకపు మాటలు కదా వినేది. ఎవరి మాటలు వింటుంది చెప్పండి? దేవుని మాటలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా ఒక వ్యక్తి మన గురించి ఎవరి దగ్గరైనా చెబుతున్నాడు అంటే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఆ వ్యక్తి నా మీద ప్రేమ ఎక్కువ, అందుకే నా గురించి అన్నీ వేరే వాళ్ళు చెప్తున్నాయని తీసుకొచ్చి చెప్తున్నాడు అని అనుకుంటాం. కానీ ఒక మాట చెప్పనా, ఏ రీతిగా ఏ వ్యక్తి అయితే మన గురించి చెబుతూ ఉంటాడో అదే వ్యక్తి నీ గురించి ఇంకొక దగ్గర చెప్తాడు. ఖచ్చితంగా చెప్పుద్దామా, అది ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఎవరైతే ఒకరి గురించి మాట్లాడుతూ ఉంటారో ఖచ్చితంగా వారు ఇంకొకరి గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉంటే, మీరు యూట్యూబ్, ఫేస్బుక్లు ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరికి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారంటే చెడ్డ విషయాలకు ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు, చెడ్డ వాటిని పలికే వాటిని ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు, ఎక్కువగా అసత్యమైనటువంటి వాటిని ప్రచారం చేసేవారు ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు. ఇజ్రాయెల్ దేశంలో అప్పుడు జరిగేది కొంత అయితే దాని గురించినటువంటి కొన్ని టీవీ ఛానల్స్, అది యూట్యూబ్ ఛానల్స్, అవి విపరీతంగా చూపించేస్తూ ఉంటే శ్రీకాంత్ నెక్రకంటి అని అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి సమాచారం అంతటిని వివరిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాడు ఒక ఆయన, శ్రీకాంత్ నెక్రకంటి అని. ఆయన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాడు. అయితే ఆయన చెప్తున్నాడు, మన ఈ భారతదేశంలో ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఛానల్స్ ఇక్కడ ఉన్నదానికంటే అసలు లేని దాన్ని కల్పించి అదే పనిగా ఒక విష ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు, అదంతా ఫేక్ అని చెప్పాడు. కానీ ఆ ఛానల్స్ ఎలా ఉన్నాయో తెలుసా? కింద లైవ్ రన్ అవుతూ ఉంటుంది. లైవ్ రన్ అవుతూ దానికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు, దానికి వ్యూస్ ఎక్కువ ఉంటాయి. కానీ సత్యవాక్యానికి ఎంతమంది వ్యూస్ ఉంటాయి చెప్పండి? ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు? ఈరోజు ఎందుకు దేవుడు మనతో ఈ మాట మాట్లాడుతున్నాడంటే, ఈ వింటున్నది ఎవరి గురించో తెలుసా? దేవుని గురించి. దేవుని స్తోత్రం చెప్దామా? ఒక ఆదర్శవంతమైనటువంటి తల్లిగా, ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీగా, లేదా ఒక వ్యక్తిగా నీవు ఉండాలి అంటే నీవు ఎవరి సత్యం వినాలో తెలుసా? దేవుని మాటలే వినాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, అక్కడ గమనించినట్లయితే ఆమె అంట లూదియాను దైవభక్తి గల స్త్రీ ఉండెను. ఆమె ఏంటంట? ఊదారంగు పొడిని అమ్ము తూతేర పట్టణస్త్రాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు ఏం చేస్తుంది చెప్పండి? లక్ష్యం ఉంచుతుందంట. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా?
ఈమె దేవుని మాటలు యందు ఏముంచుతుంది? లక్ష్యం ఉంచుతుంది. వినడం వేరు, లక్ష్యం ఉంచడం వేరు. ప్రభు కూడా మనల్ని లక్ష్య పెడతాడు. ఈ మాట గుర్తొచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం చూడండి. దేవుడు ప్రేమ ఎంత గొప్పది అంటే, దేవుడు కేవలం మనం వినేవాడే కాదు. మనం ప్రార్థన వినేవాడా అన్న ప్రార్థన అనుకుంటాం, ప్రార్థన వినేవాడే అక్కడితో ఆగిపోతాం. కానీ దేవుడు ప్రార్థన వినేవాడు మాత్రమే కాదు, ఇశ్రాయేల్ ప్రజలు చేస్తున్న మూలుగులనంట ఆయన ఏం చేశాడంట? రండి దేవుని వాక్యం నుంచి చూడండి. నిర్గమకాండం చదవండి. ఎన్నో వచనం? 3:7. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తుల్లోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నది. కాబట్టి వారిని ఐగుప్తుల చేతిలో నుండి అనగా అలాగే 2వ అధ్యాయము 24వ వచనం కూడా చదువు. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలుని చూచెను. దేవుడు వారి యందు, గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? వినడం మాత్రమే కాదు, వారు మూలుగును విన్నాడంట. వినడం మాత్రమే కదా, ఏమంటున్నాడంట? నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడంట. వారు యందు ఏం చేశాడంట? లక్ష్యం ఉంచేవాడంట. నీ పక్కన వాళ్ళు తట్టు చెప్పండి, ఏముంచాడైనా? దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు. గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఎప్పుడు కూడా లక్ష్య పెట్టేవాడే. మరి దేవుని మాటని నువ్వు లక్ష్య పెడుతున్నావా? ఈరోజు చాలామంది ఏమంటారు అంటే, దేవుడు నా ప్రార్థన వింటలేదండి, దేవుడు మమ్మల్ని గమనించట్లేదండి, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడని అంటారు. ఓ అక్క, ఓ చెల్లి, ఓ అన్న, దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఆయన మనని నిబంధనతో జ్ఞాపకం చేసుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఏంటో తెలుసా? నిబంధన అంటే ఏంటో తెలుసా? మనం మార్పు చెందామని మనం విడిచిపెట్టేవాడు కాదు. తను ఒకసారి మాట ఇచ్చాడా, ఆ వ్యక్తి జీవితంలో కొన్ని పతనాలు ఉన్నా, కొన్ని పరిస్థితులు మారినా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎవరో అంటారు, దేవుడు నన్ను ప్రేమిస్తాడా అంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఎన్నిసార్లు ప్రేమిస్తాడు? ఎన్నిసార్లైనా ప్రేమిస్తాడు. అలాగని పాపం చేయమని కాదు, పాపాన్ని ఆయన ప్రేమించాడు, పాపిని మాత్రం ప్రేమిస్తాడు. కానీ ఎప్పుడో తెలుసా? తన అతిక్రమలను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు. కానీ ఆయన ప్రేమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన లక్ష్య పెట్టే దేవుడు. కానీ ఓ అన్న, నీవు చేయాల్సింది ఏంటో తెలుసా? ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి అంటే దేవుని మాటను నువ్వు లక్ష్య పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని ఇక్కడికి వచ్చి ఆలోచన చేస్తే 16-15 చదువుకుందాం. ఆమె ఇంటివారు, దానిపైన కూడా ఈ మాట ఒకటి ఉంది, ఆ మాటకు ముగిస్తాను. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనక. ఆగండి. ప్రభు ఆమె హృదయమును, తన హృదయంలో దేవునికి ఏమిచ్చిందో తెలుసా? స్థానం ఇచ్చింది. దేవుని స్తోత్రం చెప్దామా? ఒక వ్యక్తి ఆదర్శవంతంగా ఇప్పుడు మారగలడో తెలుసా? ఒక వ్యక్తి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా ఎప్పుడు మారగలదో తెలుసా? తన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఈ వారం రోజులు వీబీఎస్ జరిగింది కదా, అందులో ఒక కాన్సెప్ట్ ఉంది. అది నిజంగానే వారు ఎగ్జాంపుల్గా ఏం చేశారంటే, తన నెత్తి మీద చిన్న క్యాప్ తయారు చేసి పెట్టారు. నిన్న చేశారు, మొన్న సేవకురాలు కళా చేశారు, యూట్యూబ్లో కూడా ఉంటాయి అవి. అంటే పాపం చిన్నదిగా ఉన్నప్పుడు దులిపేస్తే పడిపోతుంది, అది కొద్దిగా పెద్దగా అయినప్పుడు మళ్ళీ దులిపేసినా పడిపోయింది.
అది ఇంకా కొద్దిగా పెద్దగా అయినప్పుడు మళ్ళీ దులిపేసినా పడిపోయింది. కానీ అది ఆక్రమించేసిన తర్వాత ఎంత వదిలించుకుందామన్నా వదల్లా. తమలు వినాలి, వదల్లా. ఎవరి హృదయాల్లో అయితే ఏమండి ప్రభు లేకపోతే వారి హృదయాలు ఎవరు ఆక్రమిస్తారో తెలుసా? సైతాను. కానీ తొలగించేది మాత్రం యేసు రక్తం మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎందుకు ఈ మాట అంటే, ఆమె తన హృదయాన్ని అప్పించుకోవడానికంటే ముందు ఆ దినం, ఆ సమయంలో, ఆ వాక్యం ఆమెకు అందడానికి, ఆ రోజు ఆ ఏర్పాటు, ఆ రోజు ఆ మాట ఆమె హృదయంలో చేర్చుకోగలిగినట్లుగా ప్రతిదీ కూడా ప్రభు యొక్క సంకల్పం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు అనుకోవచ్చు, నేను అనుకోకుండా వచ్చానండి, ఈరోజు ఈ మాట వింటున్నానండి, ఈరోజు కొత్తగా వింటున్నానండి, లేకపోతే ఈరోజే ఈ మాట వినబడుతుందండి, ఏదో మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే వచ్చానండి, ఇంకొక దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, పనుండి అనుకోకుండా వచ్చానండి, ఈరోజు ఈ మాట వినబడుతుందని నువ్వు అనుకోవద్దు. ఎందుకో తెలుసా? ఈ దినం, ఈ సమయం, ఈ ఏర్పాటు ఎవరిదో తెలుసా? దేవుని సంకల్పం. దేవుని స్తోత్రం కలుగును గాక. మొన్న నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటా మెసేజ్ అంటే, ప్రస్తుతానికి కాల్పుల విరమణ, అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆపారు. దాన్ని సీజ్ ఫైర్ అంటారు. సీజ్ ఫైర్ అంటే రెండు దేశాలు పరస్పరం ఎటువంటి బాంబులు వేసుకోకూడదు, ఎటువంటి ఫైరింగ్ చేసుకోకూడదు. అయితే నాకు మొన్న ఒక మెసేజ్ వచ్చింది. ఏమని వచ్చిందో తెలుసా? ఇదే ఫస్ట్ టైము, అంటే మనకు తెలియనటువంటి ఒక విషయాన్ని వారు మెసేజ్ రూపంలో పంపించారు ప్రజలందరికీ. మీకు కూడా వచ్చి ఉండొచ్చు. ఏమని వచ్చారంటే, ఎప్పుడైనా మీ దగ్గరలో ఏదైనా అణుబాంబు పడితే, మీకేమన్నా ఎవరికైనా వచ్చిందా ఈ మెసేజ్? చదివారా? మీ దగ్గరలో ఏదైనా అణుబాంబు పడితే మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలి అని చెప్పి మెసేజ్. నేను కొత్తగా అనిపించింది. నిజమే, మనకి తెలియదు కదా ఏంటా అని చదివితే దాంట్లో రాసినటువంటి మాట ఏంటంటే, అనుభవం పడితే దగ్గరలో మనమంట హైడౌట్లు, అంటే బాగా గాలి వెలుతురు లేనటువంటి ప్రదేశంలోకి పరిగెత్తాలంట. అంటే సెల్లార్లోకి, మీకున్నటువంటి కిటికీలు ఏవైతే ఉన్నాయో దానికి పూర్తిగా కప్పేయాలంట. డోర్లు కానీ కిటికీలు కానీ పూర్తిగా కప్పేసి అసలు బయట నుండి కొద్దిగా కూడా దానికి సంబంధించిన గాలి రాకూడదంట. ఏమండి, నా ఇల్లు, నా ఎలివేషను, ఏమండి ఎంత బాగా కట్టుకున్నానో, ఇదే ఎలివేషను, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఎలివేషన్ ఇలా ఉంటే బాగుంటుంది అని మనం రోజు బయటకు వచ్చి ఆ ఎలివేషన్ వైపు 10 సార్లు చూసుకొని ఎంత బాగా ఉందో కదా నా ఇల్లు అనుకోవడానికి లేదు. ఎందుకు అంటే, అది పడినప్పుడు నువ్వు ఇల్లు ఎక్కడ ఉందో నీకు అనవసరం. ముందు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు అడుక్కి వెళ్ళిపోవాలి, ఎక్కడికో లోపలికి వెళ్ళి దాక్కోవాలి, కిటికీలన్నీ మూసేసుకోవాలి, డోర్లన్నీ మూసేసుకోవాలంట. ఏమండి, అది పడిన తర్వాత కూడా త్వరగా బయటికి రాకూడదంట. ఎందుకు అంటే, అది పడినప్పుడే వినాశనం జరుగుద్ది, తర్వాత రేడియేషన్ ఉంటుందంట. ఆ రేడియేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఏ క్లాతులు కూడా టచ్ చేయకూడదంట. ఇంకెలా ఉంటాం? దేన్ని ముట్టుకోకూడదంట. ఇది సాధ్యమవుద్దా? అవుద్దా? వెంటనే కట్టేశాను. ఎందుకంటే ఇది ఏం కాదు, సాధ్యము కాదు. కాకపోతే కొద్దో గొప్ప ప్రభు కృప ఏంటంటే, మొన్నటిదాకా అనుకునేవాడిని ఈ కాలువ పక్కన అడుగు భాగంలో ఉంటున్నాం ఏంటి అని. ఇప్పుడు అనిపిస్తుంది, దేవుడు మాకు ముందు ప్రణాళిక నెరిగి మంచి మేలే చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరికన్నా లోపల అడుగు భాగంలో ఉంది ఎవరంటే మేమే. అనుభవం పడుతుందని ఫిక్స్ అవ్వలేదు, ప్రార్థన చేయండి. అయితే ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ మంట తన హృదయాన్ని ఎవరికిచ్చింది? ప్రభువుకి ఇచ్చింది. ఒక ఆదర్శవంతమైన స్త్రీ తన హృదయాన్ని ఎవరికి ఇస్తుంది చెప్పండి? దేవునికి ఇస్తుంది. ఇచ్చినప్పుడు నా భర్త ఏమైపోతాడో, నా పిల్లలు ఏమైపోతారో అనే బాధ్యత వస్తుంది మనకి. వారు నేను రక్షించబడ్డం కాదు, వారు కూడా రక్షించబడాలని బాధ్యత వస్తుంది మనకి. ఇది కేవలం వారికే కాదండోయ్, మనకు కూడా. ఇప్పుడున్నటువంటి వార్తలు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వింటుంటే ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఒకటే ఆలోచన, నాకు ఎక్కడున్నా ఒకటే ఆలోచన వస్తుంది. ఏంటి ఆలోచన అంటే, నేను రక్షించబడితే సరిపోద్దా,
మరి నేను నా ఇంటి వారు దేవునితో ఉండొద్దా అనే ఒక ఆలోచన రిపీటెడ్గా వస్తుంది. మీరు కూడా నా పిల్లలే. ఎలా అంటే దేవుడిచ్చినటువంటి పిల్లలు. నేను మీ కొడుకును అవుతాను, అన్నను అవుతాను, అలాగే తండ్రిని అవుతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, మన హృదయం దేవునికి ఇస్తే దేవుడు మన గురించి సాక్ష్యం పలుకుతాడు. ఏమనో తెలుసా? దైవభక్తి కలిగిన వాడు దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఏమనో తెలుసా? చెప్పండి, అక్కడ రాయబడి ఉంది కదా. ఏమని చెప్పండి అక్కడ? ప్రభు మాటలు యందు లక్ష్యం ఉంచు. 15 వచనం చదువుకున్నాం త్వరగా. ఆమె ఇంటివారు బాప్తిజం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం కలదాన్ని అని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుమని వేడుకొని మమ్మల్ని బలవంతం చేశాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఏమని చెప్తున్నామా? ఆమె ఇంటివారు ఇప్పుడు ఏమైపోయారు చెప్పండి? రక్షించబడ్డారు. అంత మాత్రమే కదా అంటుంది. దైవజనుడితో ఏమంటుందంటే, మేము ప్రభువునందు విశ్వాసం గలవారమని మీరు ఎంచితే మా ఇంటికి వచ్చి ఏమేముంటుందేమో చెప్పండి, వచ్చి ఉండుడని వేడుకొని. ఏమని మీరు అనొచ్చు, దీంట్లో గొప్ప విషయం ఏముందండి అంటారా? చూపిస్తాను చూడండి. 40 వచనం చూడండి ఒకసారి. 40 వచనంలో, వారు చెరసాల్లో నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? పౌలుని ఎక్కడ తీసుకెళ్లారు? తర్వాత చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేయకముందు పిలవడం కాదు, చెరసాల్లో వేసిన తర్వాత కూడా విడుదల పొందిన తర్వాత ఎక్కడికి వచ్చాడో తెలుసా? లూదియా ఇంటికే వచ్చారు. ఆమె భయపడే స్త్రీ కాదు. దేవుని స్తోత్రం చెప్దామా? చాలామంది స్త్రీలకు చాలా భయం, అంత ఆందోళనే. బ్రదర్స్ కూడా చాలామంది భయాలతోనే గడిపేస్తూ ఉంటారు. ఈమె ప్రారంభం తూయితెరా అంటేనే శ్రమల్లో దివిటీగా ఉంది. కాబట్టి పౌలు విడుదలై వస్తే, అమ్మో పౌలు వస్తున్నాడు, చెరసాల నుండి వచ్చే వ్యక్తి వస్తున్నాడు, ఈయన ఎంట చేర్చుకుంటే ఇక్కడున్న వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకుంటుందో అని అనుకోలేదు. ఏం చేస్తుందో తెలుసా? తన ఇంటిలో ఆశ్రయం ఇస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హాస్పిటాలిటీ అంటారు దాన్ని. ఏమంటో తెలుసా? ఆతిథ్యం. చాలామంది ఎవరన్నా వస్తే స్త్రీలు వంటలు ఎక్కడ చేయాల్సి వస్తుందని ఎంతో బాధపడుతూ ఉంటారో, నిష్ఠూరపడుతూ ఉంటారో. ఏమండి? కానీ ఈమె ఎవరికి ఆతిథ్యం ఇస్తుంది? చెరసాల నుండి వచ్చే వరకు ఆతిథ్యం ఇస్తుంది. అంటే నిందలు మోయాల్సి వస్తుంది, అక్కడ గాయాలు అవుతాయి, అవసరమైతే చర్యలు తీసుకుంటారు. ఇదేం ఆలోచించలేదు. ఆమెకు ఒకటే తెలుసు, దైవజనులను ఇంట చేర్చుకోవాలి, దేవుని పనిని జరిగించాలి. అక్కడ గమనిస్తే వారంట వచ్చి సహోదరులు అంటే సహోదరులను కూడా ఇంట చేర్చుకుంది. అక్కడ ఏం దొరుకుతుందంటే ఆదరణ. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడ ఏముంటుందో తెలుసా? ఆదరణ. ఇందాక రాంబాబు గారు ఉన్నారు. ఏమంటే వారు పలికిన సాక్షుల్లో వారికి ఏంటి? సంఘం ఉంది. ఇలా ఒక్కొక్కరికి చెప్తే పోతే ఒక్కొక్కరికి చెప్పే మాట ఏంటంటే, ఎవరున్నారు? సంఘం ఉంది. సంఘంలో ఉన్న వ్యక్తికి, సేవలో ఉన్న వ్యక్తికి, పరిచర్లో అందుబాటులో ఉన్న వ్యక్తికి, సమూహంగా ఉన్న వ్యక్తికి ఎప్పుడు కూడా ఏం దొరకదో తెలుసా? ఆదరణే, సాక్ష్యం, సంతోషం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆమె గురించి ఆలోచన చేయాలంటే చాలా ఉంది. కానీ ఆ మాట చదివితే 40 వచనంలో, ఇంతకీ సహోదరులందరూ ఎలా వచ్చి ఉంటారంటారు? వాళ్ళ ఇంటికి ఎవరు పిలుచుంటారంటారు? లూదియా. ఎందుకో తెలుసా? తన ఇంటి వారి రక్షణ కొరకే కాదు, తన ప్రజల కొరకు కూడా ఆమె పనిచేస్తూ ఉంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? పని చేస్తూ ఉంది. బద్ధకస్తురాలు కాదు, బద్ధకస్తుడు అంత మాత్రమో కాదు. సోమరులంట ఏమీ సాధించలేరంట, సాధిద్దామనుకున్నా సాధ్యం కాదంట. సరే, ఈరోజు ఒక స్త్రీని చూసాం. ఆ స్త్రీ పేరు చెప్పండి? లూదియా.
ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీరు అదే అధ్యాయాన్ని పదే పదే ధ్యానం చేసుకుంటే మీ ధ్యానంలో ఇంకెన్నో విషయాలు బయలుపడతాయి. రోమిలకు రాసినటువంటి పత్రిక, కనీసం ఒక ఇద్దరినన్నా చూద్దాం అనుకున్నాం. రోమిలకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 16వ అధ్యాయం. ఎక్కువ వివరణ ఉండదు కానీ పరిచయం ఉంటుంది. 16వ అధ్యాయం 13వ వచనం. ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు, అతని తల్లికి వందనములు. చెప్పండి, ఆమె ఎవరంట? నాకును తల్లి. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇక్కడ ఒక తల్లి కనబడుతుంది. ఆ తల్లి పేరుని చెప్పండి. పేరు చెప్పండి. రూపు తల్లి, అంతేనా? ఆమె పేరు లేదు. ఒక అన్నోన్ వ్యక్తి, ఒక తెలియని వ్యక్తి. కానీ పౌలు జ్ఞాపకం చేసుకునే స్థానంలో ఆ తల్లి ఉంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? నేను ఒక మాట అడుగుతున్నాను, ఈమె పేరు లేదు. ఈమెకు గుర్తింపు ఉందా లేదా? ఉంది. చాలాసార్లు ఏదన్నా జరిగినప్పుడు, ఏదైనా చాలామంది వర్క్ చేస్తారు, కష్టపడతారు. ఈ ప్రజెంట్ చేసే టైంలో, చెప్పే టైంలో 2-3 పేర్లు మర్చిపోతాం. ఏమండి? పేర్లు మర్చిపోయినప్పుడు చూసారా పలానోళ్ళు అంటేనే బాగా ఇష్టం, పలానోళ్ళు అంటేనే బాగా చెప్పుకుంటారు, పలానో గురించే చెప్తారు. ఎప్పుడు మేము ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాం, ఏ రోజన్నా మా పేర్లు చెప్పారా? ఇంత బ్యాక్గ్రౌండ్ మేము పనిచేస్తూ ఉంటాం, అందుబాటులో ఉంటాం, ఏ రోజన్నా మా పేరు చెప్పారని అనుకుంటారేమో. మీరు అనుకుంటారని కాదు, అనుకుంటారేమో. కానీ ఒక మాట చెప్పనా, ఇక్కడ ఆమె పేరు లేదు, కానీ ఏముంది? గుర్తింపు ఉంది, సాక్ష్యం ఉంది. ఎలా సాక్ష్యం ఉందో తెలుసా? పౌలు అంటాడు, రూఫు ఆమె నీకే కాదు తల్లి, నాకును తల్లి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దావా? ఆమె తల్లిలా పౌలు అనుకున్నాడు అంటే ఆమె పేరును చూసి కాదు, ఆమె ప్రేమను చూసి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఎందుకు అంటే ఆమె ప్రేమ పౌలును తల్లిలా జయించేసింది. ఒకవేళ ఈ పేరు మనకు తెలిగిపోవచ్చు, ఆ వ్యక్తి మనకు తెలిగిపోవచ్చు. ఎవరికి తెలుసు? పౌలుకి తెలుసు, దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం చెప్దామా? పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఓ రోజు ఆయన నిద్రించారు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరి గురించి అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడో ఆమె అక్కడ ఉంటుందా లేదా? ఉంది. ఆమె అక్కడ కనబడుతుందా లేదా? కనబడుతుంది. ఏకంగా అంత పరిచయం చేసిన వ్యక్తి, తల్లిగా ఎంచిన వ్యక్తి అక్కడ చూసి ఎంతగా ఆనందిస్తాడో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనకు గుర్తింపు దొరకకపోయినా ఒక మాట గుర్తుపెట్టుకోండి, నీ గుర్తింపు ఉండాల్సింది ఎక్కడో తెలుసా? దేవుని దగ్గర. దేవుని దగ్గర. నీ పనికి గుర్తింపు దొరకాల్సింది, నీ భక్తికి గుర్తింపు దొరకాల్సింది, నీవు దేవుని విషయంలో ఎదుగుతున్న విధానానికి, నువ్వు అందుబాటులో ఉన్న విధానానికి, నువ్వు ప్రేమిస్తున్న విధానానికి, నువ్వు నడుస్తున్న విధానానికి గుర్తింపు దొరకాల్సింది ఎక్కడా అంటే దేవుని దగ్గర. ఈమె ఎవరు చెప్పండి? తల్లి ఎవరికి? రూపునకు తల్లి. కానీ ఇప్పుడు చెప్పండి, ఎవరికి తల్లి? పౌలుకి తల్లి అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మరొక తల్లి ఎవరు అంటే రూపు తల్లి. ఈమె ద్వారా మనం నేర్చుకోగలిగిన సత్యం ఏంటంటే ప్రేమ. ప్రేమ. ఒకసారి ఒక విషయం నేను చదివాను, అది విని ముగించుకుందాం. అదేంటంటే, ఒక పాప హాస్టల్లో ఉందంట. ఎప్పుడు కూడా తల్లి అక్కడ నుండి పంపించిన వాటితో, తల్లి పంపిస్తున్నటువంటి వాటితో ఆమె స్టడీ చేస్తుంది. ఆమె కావాల్సిన అవసరాలన్నీ హాస్టల్కి అందించబడుతున్నాయి. ఓ రోజు తల్లి, నేను వస్తాను, ఒకసారి నేను చూడాలనిపిస్తుంది అంటే రావద్దంది. కాదమ్మా, నేను చూడాలనిపిస్తుంది, వస్తానమ్మా అంటే వద్దొద్దు, అసలు రావద్దు నువ్వు అంటే, ఈ తల్లి ఇంకా చాలా సంవత్సరాలు అయిపోయింది
చూడాలనే ఆశ, సరే ఎలాగన్నా చూద్దాం కదా అని చెప్పి ఏమైనా తర్వాత సారీ చెప్పుకోవచ్చులే అన్నట్టుగా హాస్టల్కి వెళ్ళిందంట. హాస్టల్కి వెళ్తే హాస్టల్లో అందరూ ఈమెను చూసి పారిపోతున్నారు, దూరంగా వెళ్ళిపోతున్నారు. ఈమె వెళ్ళి పలానా వ్యక్తిని కలవాలి అంటే ఏంటి ఏంటి అని అందరూ పరిగెత్తుతూ ఉంటే, ఆమెను చూసి భయపడి పారిపోతూ ఉంటే మొత్తానికి ఈమె కబురు వెళ్ళింది, ఇలాగా ఒకరు వచ్చారు, నిన్ను అడుగుతున్నారు, ఆమె చూడడానికి చాలా భయంకరంగా ఉంది, ఆమె ఎవరో చూడు ఒకసారి అంటే వెళ్తే ఆమె ఎవరో కాదు, ఆమె తల్లి. ఒళ్ళంతా కాలిపోయి ఉంది, మొత్తం ఎక్కడికక్కడ కాలిపోయి ఉంది. ఇక అమ్మాయి చాలా తిట్టి, ఇష్టం వచ్చినట్టుగా తిట్టి, అసలు నువ్వు ఎవరు రమ్మన్నారు, నీ వల్ల నా పరువు పోద్ది, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి చాలా భయంకరంగా తిట్టి ఆ వ్యక్తినంట పంపించేసిందంట. ఈమె వచ్చి ఇంటికి వచ్చి ఇంకా తట్టుకోలేక ఆ వేదంతోనే అలాగ మంచం మీద ఉండి ఏమి తీసుకోక 12-13 రోజులకి ఆమె చనిపోయింది. ఈలోపు కబురు వచ్చింది, మీ అమ్మగారు చనిపోయారు అంటే వచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసేసింది. ఆమెకు ఇష్టం లేదు, తల్లి అంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఒక కురుపి, ఏమో చాలా అందంగా ఉంటుంది, హాస్టల్లో ఉన్న అమ్మాయి ఏమో చాలా అందంగా ఉంటుంది, ఆమె ఒక కురుపి మొత్తం అంతా ఒళ్ళంతా కాలిపోయి ఉంది. చనిపోయిన తర్వాత వాళ్ళ తాతగారు అన్నారు, అమ్మ మీ అమ్మకి సంబంధించిన ఇగో ఆ పెట్టులో ఉన్నాయి, తీసుకొని వెళ్ళిపో అని చెప్తే ఆ పెట్టి వెళ్ళి తెరిచి చూస్తే దాంట్లో ఒక అందమైన ఫోటో కనబడిందంట. ఆ ఫోటో చాలా అందంగా ఉంది. ఏమే అందగత్తని ఎప్పుడు బాగా ఎక్కువగా గర్వంగా ఫీల్ అయ్యే ఆమె చాలా అందంగా కనబడుతుంది ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి. ఈమె ఎవరు, మా అమ్మ ఎందుకు దాచుకుంది ఈ ఫోటో అని చెప్పేసి తాతగారి దగ్గరికి వెళ్ళి, ఈ తాతగారు ఎవరి అమ్మాయి అంటే ఆమె ఎవరో కాదమ్మా, మీ అమ్మ. అదేంటి మా అమ్మ ఏంటి ఇలా ఉంది అంటే అప్పుడు చెప్పిన మాట, ఒకప్పుడు ఇంత అందగత్తిగా ఉండేది, ఒకరోజు నేను ఉయ్యాలేసి బయట ఆమె అంట్లు తోముకుంటూ కడుక్కుంటూ ఉంటే ఈలోపు మనకున్నటువంటి ఆ యొక్క పాక ఫైర్ అయిపోతే కాలిపోతుంటే అందరూ ఆపుతున్నా, నువ్వు ఉయ్యాల్లో ఉన్నావు, నిన్ను కాపాడుకోవడానికి ఆమె తన ప్రాణాన్ని పణంగా పెట్టి లోపలికి వచ్చి నీకు చుట్టేసుకొని తన ఒళ్ళు కాలిపోతున్నా నిన్ను అడ్డు పెట్టుకొని మధ్యలో లోపలని దాచుకొని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను బ్రతికించిందమ్మా. మీ అమ్మ అసలు చనిపోవాల్సింది ఆ రోజే, కొన ఊపిరి నుండి బ్రతికించబడి ఆ రూపంలోకి మారింది, అది నీ తల్లి అని చెప్పిందంట. ఇంకేమో గుండె బద్దలైపోయి అమ్మ అని ఏడుస్తే అమ్మ వస్తుందా? అది ఏంటో తెలుసా, తల్లి ప్రేమ. ఈ ముగింపు మాట అని చెప్పాను కదా, 2 వచనాలు చదువుకున్నాం అంతే. సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఒకరు చదవండి. జ్ఞానము గల కుమారుడు, చెప్పండి. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు కదా, ఈ మాటను మరొకసారి గట్టిగా అందరూ చదువుతారా? జ్ఞానము గల కుమారుడు ఎవరిని సంతోషపెడతారు చెప్పండి? తండ్రిని సంతోషపెట్టును. బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. ఇక్కడ చాలామంది తల్లిదండ్రుల విలువ తెలియక, పిల్లలైనా పెద్దలైనా ఒకళ్ళు ఉన్నారేమో, గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం సూటిగా చెప్తున్న మాట, ఈరోజు నీ తల్లి విలువ నీకు తెలియదు, ఈరోజు నీ తండ్రి విలువ నీకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు నీకు తెలియకపోతే ఓ రోజు బాధపడతావు. ఎందుకు అంటే చాలా స్పష్టంగా రాయబడి ఉంది, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని. నువ్వు ఈరోజు తల్లిని తిరస్కరిస్తుంటే దేవుడు నీతోనే చెప్తున్నాడు, బుద్ధిహీనుడికి చాలా కష్టాలు ఉన్నాయి. 20వ అధ్యాయం కూడా చూద్దాం, చూడండి. సామెతలు 20 కూడా చదువుదాం, నేను ముగిస్తాను. సామెతలు 20 తన తండ్రిలైనను తల్లినైనను దూషించువాని దీపము
కారు చీకటిలో ఆరిపోను. దేవుడు చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? తల్లిదండ్రులను దూషించేవాడు దీపం అంట ఆరిపోద్దంట. ఒక చెల్లి, అన్న, తమ్ముడా, చిన్న పిల్లలారా, యవనస్తులారా, తల్లిదండ్రులను దూషిస్తున్నారేమో, తల్లిదండ్రులను వ్యతిరేకిస్తున్నారేమో. యేసుక్రీస్తే తను జీవించిన కాలం తల్లికి లోబడి విధేయుడిగా ఉండి, తన సమయం వచ్చేంత వరకు కూడా తల్లికి విధేయుడిగా ఉన్నాడు. వింటున్నారా? ఈరోజు తల్లిదండ్రులు దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప వరం, గొప్ప ఆశీర్వాదం. వారిని దూషించకండి, వారిని తిరస్కరించకండి. ఎందుకో తెలుసా? ఒకరోజు ఇప్పుడు తిరస్కరిస్తే రేపు దీపం ఆగిపోయే పరిస్థితులు ఉంటాయి. వారిని సన్మానిస్తే వాక్యం చెప్పే మాట ఏంటంటే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మరి అలా సన్మానించే వ్యక్తులంగా మనం అందరం ఉండి దీర్ఘాయుష్మంతులుగా దీవించబడదుముగాక. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఈరోజు భక్తి కలిగినటువంటి వారు ఎవరు అంటే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుని ఎదుట సాక్ష్యం కలిగి ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాలు కలిగిన వారే దేవునికి ఇష్టలు. వారు ఎప్పటికీ గుర్తించబడతారు. మనం రూపో అసలు తల్లికి పేరు లేదు, కానీ గుర్తించబడింది ప్రభువు దృష్టిలో. ఈరోజు మరి నీ గుర్తింపు ఎలాగుంది? ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం నీ ముందుంది. దేవుడు నిన్ను ఎరిగినవాడు. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో ప్రభువుకు తెలుసు. ఎవరు నిజమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి వారో దేవుడు నీ ముందు లూదియాను తీసుకొచ్చాడు. ఆమె తన ఇంటి వారిని రక్షించుకోవడం మాత్రం కాదు, తన ఇంట్లో సంఘం ఉంది. ప్రకటన 2:1 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 1:13 వచనంలో అక్కడ ఏ తుయతేర అయితే మనము అది ఒక శ్రమల వాసనగా అనుకున్నామో అదే స్థలంలో సంఘం ఉంది. ఒకవేళ సంఘం కట్టింది, సంఘం కట్టడానికి ప్రోత్సహించబడడానికి నిలబడింది లూదియానేమో. ప్రియ సంఘమా, తల్లిదండ్రులు దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. తిరస్కరించొద్దు, దూషించొద్దు, వారిని సన్మానించు, వారికి లోబడు. వారు నీకు చెబుతున్నటువంటి దేవుని మాటలు విసుక్కోవద్దు, వ్యతిరేకించొద్దు. నీ మేలు కోసమే, నీ ఆశీర్వాదం కోసమే. సూజానా వెస్లీ చేసిన ప్రార్థన, జాన్ వెస్లీ అనే ఒక గొప్ప దైవజనుణ్ణి ఈ క్రైస్తవ సమాజానికి దేవుడిచ్చాడు. పాల్ యాంగిచో అన్న గొప్ప దైవ సేవకుడు, గొప్ప సంఘము, దానికి ప్రధానం తల్లి ప్రార్థన. ప్రియ సంఘమా, ఈరోజు మనలోంచే గొప్ప దైవజనులు, గొప్ప సాధనాలు, గొప్ప పాత్రలు, దేవుని కొరకు బలమైనటువంటి నాయకులు మీ ప్రార్థనల ద్వారానే తల్లులారా ఈరోజు ఒకవేళ మారక కనబడుతున్న వారు మారగలరు. మార్చగలిగిన శక్తి ప్రభువుకి ఉంది. మార్చుటకు సాధనాలుగా మిమ్మల్ని వాడుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అన్నిటికీ పంపిస్తాం, అన్నిటికీ అందుబాటులోకి ఉండాలని, బంధువుల దగ్గరికి, చుట్టాల దగ్గరికి, పనులకు. కానీ విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో క్రమాలు జరుగుతుండగా అందుబాటులో ఉంది లూదియా. నీ పిల్లలు నీవు అందుబాటులో ఉన్నావా? దేవుడు ఒక ప్రశ్న ఉంచుతున్నాడు నీ ముందు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని సెలవిచ్చు. తల్లిలో ఆదరణ ఉందని నువ్వు సెలవిస్తున్నావు తండ్రి. మీరే తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మహాదేవుడు అయి ఉండి, రక్షకుడు అయి ఉండి,
విమోచకుడవై ఉండి నాయనా మానవులందరినీ ఏకరీతిగా ప్రేమించి ప్రాణం పెట్టి నీవలే తల్లి ప్రాణం పెట్టలేదు నాయన. కానీ ప్రభా జీవగ్రంథంలో తల్లిని లెక్కింపజేస్తావు, తల్లిని లెక్కింపజేస్తావు. ఆ తల్లే నాయన లేకపోతే మానవ జన్మ ఉత్పత్తి లేదని, విస్తరణ లేదని, వ్యాప్తి లేదని, అది ఫలభర్తం లేదని నాయన తల్లిని మీరు జ్ఞాపకము చేసి ఒక మానవుడు నాయన భూమి మీద నిలవడానికి ఉండడానికి దినము నాయన ఆ తల్లి గర్భమే, ఆ తల్లి ప్రసన వేదనే, ఆ తల్లి భారమే, ఆ తల్లి దుఃఖమే, ఆ తల్లి కన్నీరే. అందుకే నాయనా మీరు మాట్లాడారు, మీరు జ్ఞాపకం చేసుకున్నారయ్యా. ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా యేసయ్యా నీకు వందనాలు. అయ్యా తల్లి ప్రేమలో, తల్లి ఆదరణలో నాయనా నాయనా ఎంత మధురముందో మాధుర్యముందో ప్రభు నీ జీవగ్రంథంలో లెక్కింపజేస్తావయ్యా. అట్టి తల్లులు ప్రేమని నిర్లక్ష్యం చేసేవారు, బుద్ధిహీనులైన వారు ఎందరో ఉన్నారయ్యా, జ్ఞానం లేని వారు ఎందరో ఉన్నారయ్యా. తల్లిని దుఃఖ పెట్టేవారు అయ్యా. తల్లిదండ్రుల్ని నాయన అవమానపరిచేవారు, దూషించేవారు, లక్ష్య పెట్టని వారు, లెక్క చేయని వారు, ఎదిరించేవారు ఎందరో ఉన్నారు ప్రభా. వారిని దినము జ్ఞాపకం చేసుకోండి, వారిని కనికరించండి, క్షమించండి. వారు బుద్ధిహీనుల వలె కాక నాయన నాయన అజ్ఞానుల వలె కాక నాయన ఆలోచన పరులుగా కాక జ్ఞానవంతులై బుద్ధిమంతులై తల్లిదండ్రులను గౌరవించి సన్మానించేవారుగా అయ్యా అయ్యా తండ్రి తండ్రి నాయన కారు చీకటిలో వారి జీవితాలు అయ్యా అయ్యా లయమైపోకుండా ఉండినట్లుగా అయ్యా బిడ్డలకి జ్ఞానము దయచేయండి, బుద్ధి దయచేయండి, నీ కృప దయచేయండి నాయన. నీ కొందనాలు. అదిగో తండ్రి లూదియా మా మధ్యకి తీసుకొచ్చావు నాయన. తల్లి అయిన లూదియాని అయ్యా ఈ దినము మా మధ్యకి తీసుకొచ్చావు తండ్రి. ఆదర్శవంతమైన తల్లిగా సాకచౌక్యంగా నాయన తన కుటుంబాన్ని తన జీవితాన్ని కట్టుకున్న తల్లిగా, ధైర్యం కలిగిన తల్లిగా, బాధ్యత కలిగిన తల్లిగా, పనితనం కలిగిన తల్లిగా, ఆసక్తి కలిగిన తల్లిగా, ఆతిథ్యం ఇచ్చే తల్లిగా, సమర్పణ కలిగిన తల్లిగా, పట్టుదల కలిగిన తల్లిగా, సాక్ష్యము కలిగిన తల్లిగా, ఆత్మల భారము కలిగిన తల్లిగా మా ముందుకు తీసుకొచ్చావు నాయన. ఈ సంఘం నీది, ఈ సేవ నీది. ఎందరో తల్లులున్నారు నాయన, తల్లులందరూ నాయన, తల్లిదండ్రులైన వారందరూ నాయన అట్టి ఆదర్శ కుటుంబాలుగా, అట్టి ఆదిత్య కుటుంబాలుగా, అటు సమర్పణ కుటుంబాలుగా, అట్టి నాయన పనితనం కలిగిన కుటుంబాలుగా, సాకుచత్తుముగా వారి కుటుంబాలు జీవితాలు కట్టుకునే కుటుంబాలుగా, పట్టుదల కలిగిన కుటుంబాలుగా, సమర్పణ కలిగిన కుటుంబాలుగా, దేవా లక్ష్యం ఉంచే కుటుంబాలుగా, సాక్ష్యము కలిగిన కుటుంబాలుగా ఈ చిన్న మందని ఆయన మీరు రాకడికి రాజ్యంలో ఉండినట్లుగా నాయన మీరు ఆయుత్యపరచమని, ఎన్నిక చేయమని, ఏర్పరచమని, మీరు రక్త ప్రోక్షణ కింద నిలవబెట్టమని, మీ రక్షణానందంతో కలిగిన కుటుంబాలుగా, విమోచించబడిన కుటుంబాలుగా, పాపము నుండి విడుదల పొందిన ఆయన అయ్యా నీ రాజ్యముని జీవము పైన పొందిన కుటుంబాలుగా మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తూ నెత్తబడిన మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలభర్తంగా ఫలింపుగా అనుగ్రహించి మీ నామానికి మహిమ పొందుకోండి. అంతేకాదు నాయన ఈ మదర్స్ డే రోజు అయ్యా ఎందరో తల్లులుగా నాయన తల్లుల స్థానం కోరుకుంటున్నారు, కన్నీరు కారుస్తున్నారు. అట్టి వారి స్థలంలో ఎవరైనా ఉంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా అయ్యా అయ్యా. అట్టి వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. బిడ్డని జ్ఞాపకం చేసుకో, రాజుని జ్ఞాపకం చేసుకో, ఆశాని జ్ఞాపకం చేసుకో, ప్రియాంకని జ్ఞాపకం చేసుకో, పుణ్యవతిని జ్ఞాపకం చేసుకో, స్థేరిని జ్ఞాపకం చేసుకో, ఏ స్థేరిని జ్ఞాపకం చేసుకో, లక్ష్మిని జ్ఞాపకం చేసుకో, లక్ష్మిని జ్ఞాపకం చేసుకో తండ్రి. స్త్రీలతని జ్ఞాపకం చేసుకో నాయన.
గొప్ప దేవుడా నీకు వందనాలు అయ్యా. అదిగో దివ్యానికి జ్ఞాపకం చేసుకో, మళ్ళీ నీ జ్ఞాపకం చేసుకో నాయన. అయ్యా బిడ్డలందరూ ఈ స్థలంలో నాయన ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నా. పద్మని జ్ఞాపకం చేసుకో, రేచని జ్ఞాపకం చేసుకో నాయన, కృష్ణ కుమార్ జ్ఞాపకం చేసుకో, మాధురిని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా మరలా నాయన మరదసనేడికి నాయన బిడ్డలు గర్భం తెరవబడునుగాక, తల్లులగునుగాక, అమ్మలగునుగాక, సాక్ష్యమిత్తురుగాక, వారు కని ఉందురుగాక, ఆరు తొలిసూరు మగ బిడ్డలు పొందుకుందురుగాక. నీ కృప అనుగ్రహించి నీ సాక్షులుగా నిలబెట్టి ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని నజరేయుడని యేసు నామమున అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.